సో రేవంత్ రెడ్డి గారు 2018లో కొడంగల్లో ఓడిపోయినప్పుడు చాలా మంది బాధపడ్డారు. Correct. అందులో నేను కూడా ఒకరు. అసలు ఆయన వచ్చి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవిస్తాము, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీఆర్ ఓడిపోయింది, అందరూ అని చెప్పి వెళ్ళిపోతుంటే నేనేమనుకున్నా అప్పటికి కాంగ్రెస్ పార్టీ తగ్గిపోయింది. అంటే మొత్తము ముందంజలో అంత బీఆర్ఎస్ ఉంది, ఎమ్మెల్యేస్. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయలేదేమో అట్లా మాట్లాడి అనుకుని వెళ్ళిపోయింది అనుకున్నా. తర్వాత మా బ్రదర్ అంటున్నా రేవంత్ రెడ్డి ఓడిపోయింది. అలాంటి రేవంత్ రెడ్డి ఓడిపోయిన తర్వాత చాలా వరకు మేము కార్డు ఇయనికి పోయినప్పుడు సొంతల ఫంక్షన్స్ కూడా ఆయన హాజరు కాకుండా చాలా టూర్లకు వెళ్ళిపోయింది ఆయన నవంబర్ డిసెంబర్ ఆ టైంలో. ఆ తర్వాత ఆయన మల్కాజ్గిరి ఎంపీగా నిలబడ్డాడు, గెలిచిండు, టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. సో మీకు తెలిసిన రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయిన తర్వాత మీరు కూడా దగ్గరగా చూసినవచ్చు. ఎట్లుండే నా పరిస్థితి ఎట్లుండే అప్పుడు కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయినప్పుడు? అంటే నేను ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఎట్లుంటది అని అంటే, ఓడిపోయినాడు అనేటటువంటి రిజల్ట్ లాగా అనిపిస్తుండొచ్చు. అంటే మీరు ముందు నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా, 17 వచ్చినప్పుడు. నేను ఆయన యొక్క తత్వం ఒకటే ఏంటిది అని అంటే, ఓడిపోయినాడు అని అంటే అది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కొడంగల్ వరకు ఉండే, కానీ ఆయన ఎప్పుడు పడిపోలే, ఆయన ఓటమిని అంగీకరించలే. ఆయన యొక్క తీసుకున్నటువంటి రాస్తా ఆయనకి పిచ్చ క్లారిటీ ఉంటుంది, నెక్స్ట్ ఏం చేస్తాడో ఆయనకు పిచ్చ క్లారిటీ ఉంటుంది. మనం అంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఏం చేసుకోవాలి, లేకపోతే 2 ఏళ్లలో ఏం కావాలి, 3 ఏళ్లలో ఏం కావాలి, ఆయన 15 సంవత్సరాలు ఆగి ఆలోచిస్తాడు. అట్లనే ఈ రోజు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి 2047 కూడా ఆయన యొక్క విజన్ అది అట్లా ఉంది కాబట్టి సీఎం దాకా వచ్చిండు. ఏమిట్లేం లేనప్పుడు మనకి ఇక్కడ కాదు, ఇతర రాష్ట్ర ఎంపీలు కూడా అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి మా దగ్గరకు వచ్చి సీఎం నేనే అవుతా అనంటే మేము నవ్వుకున్నాం. ఫస్ట్ ఏంది సీఎం అవుతా అంటుండేది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏందని చాలా. సో కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క విజన్ పిచ్చ క్లారిటీ ఉంటది, ఏం చేయాలని ఆయనకు తెలుసు. ఇప్పుడు అధికారాన్ని దుర్వినియోగపరిచి అర్ధరాత్రి పూట మనుషుల్ని ఎత్తుకపోయి ఎక్కడిదక్కడ బందికానాలు వేసేసి పైసలు విపరీతంగా పంచి కొడంగల్ వాళ్ళు గెలవచ్చు, కానీ ఆయన యొక్క నాయకత్వ స్ఫూర్తిని తెలంగాణ మొత్తం వ్యాపించి ఉన్నటువంటి వ్యక్తి కదా. ఆడ కాకపోతే మల్కాజ్గిరిలో గెలిచిండు. మల్కాజ్గిరి మేము మొత్తం ఉన్నా, నేను మొత్తం ఉన్నాము. నేను నిజం చెప్పాలంటే ఈజ్ మై ఇన్స్పిరేషన్ అబ్బా, ఈజ్ మై ఇన్స్పిరేషన్. అడుగు నేను భయం ఉండేనా మల్కాజ్గిరిలో గెలుస్తాడా లేదా? లేదా మేము గెలుస్తాం అనే కాన్ఫిడెన్స్ ఉండే మాకు. మల్లారెడ్డి అల్లుడు ఉండే, మల్లారెడ్డి అలా దిగొచ్చిండా, లేకపోతే ఈ రోజు రేవంత్ రెడ్డి గారితో ఏమైనా పోలికనా అబ్బా? కాలేజీలు ఉన్నాయి, సీట్లు ఉన్నాయి, లేకపోతే ఇంతమంది స్టూడెంట్లు అనేటటువంటి పైసలు ఉన్నాయి అనేటటువంటి మదం తప్ప వాళ్ళ కాడ ఏముండే? మెజారిటీ చాలా తక్కువ వచ్చింది. ఏదైనా వచ్చాను, అది కూడా అధికారంలో ఉన్నారు కదా వాళ్ళు. అధికారంలో ఉండి అసలు ఇష్టం వచ్చాడు రేవంత్ రెడ్డి గారితో పోల్చుకున్నప్పుడు ఆ రోజు ఆర్థికంగా మల్లారెడ్డి అండ్ అధికార పక్షం వీళ్ళందరూ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకునేటటువంటిది ఉంటుండే. కానీ ఎంత ఉన్నా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేటటువంటి ఒక గొంతుకను గెలిపించుకోవాలనేటటువంటి నినాదం మారిపోయింది ప్రతి ఇంట్లో కూడా. సో ఆ రోజు 100% జనాలు రేవంత్ రెడ్డి గారు గెలవాల్సిందని డిసైడ్ అయ్యారు, రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది. కొడంగల్ ఓడిపోయినాక మీరు కలిసినారా? 18 తర్వాత పార్లమెంట్ మొత్తం నేను ఉన్నా కదా. పార్లమెంట్ కి కొడంగల్ ఓడిపోయిన మధ్యలో 3-4 months మేము పార్లమెంట్ కంటే బిఫోరే అటాచ్ అయినాం. ఓడిపోయినప్పుడు ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంది అంటే యాజ్ ఏ లీడర్ నేను చెప్తున్నా కదా, రిపేర్ సిస్టమ్ అనేటటువంటి ఎప్పుడైనా ఆయన లెసన్స్ నేర్చుకుంటాడు. వాట్ హీ లర్న్ అంటే ఎక్కడ వీడు సక్సెస్ అయిండు అవతలోడు, ఎక్కడ మనం కొంచెం మైనస్ లకు పోయినాం, నెక్స్ట్ టైం అది ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉండాలని చూస్తాడు. పార్లమెంట్ లో కూడా అంతకంటే పెద్ద శక్తులను వాడి నన్ను ఇక్కడికి ఖతం చేద్దామని అనుకురు, కానీ ఏమైంది? అక్కడ నేర్చుకున్నటువంటి లెసన్స్ తోటి ఇక్కడ కొట్టిండు, కథం గెలిచిండు. 19 లో కూడా ఓడిపోయింటే ఏంది పరిస్థితి? రేవంత్ రెడ్డిది కాంగ్రెస్. నేను ఒకటి ఓడిపోతుంటే ఏంది పరిస్థితి అనేటటువంటిది ఆయన ఓటమిని ఎరిగేటటువంటి వాడైతే కాదు. ఓటమిని ఆయన ఏమంటాడు అంటే, సపోజ్ ఇఫ్ అంటే కన్సిడర్ ఇట్ లైక్ ఏ ఫెయిల్యూర్ అనుకో, ఫెయిల్యూర్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ సక్సెస్ అని నమ్ముతాడు ఆయన. ఓకే, ఫెయిల్యూర్ అనేటటువంటి ఫుల్ స్టాప్ కాదు, ఫెయిల్యూర్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ సక్సెస్. కాంగ్రెస్ నాయకుడిని అడిగిన మొన్న 23 ఎన్నికలకు ముందు ఏంటి పరిస్థితి, ఒక 6 months ముందు అడిగిన, ఈసారి మాత్రం మేము గెలవకపోయినా మంచి సీట్లు వస్తాయి, ఈసారి గెలవకపోయినా మాకు 28 లో ఖచ్చితంగా గెలుస్తామని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నాడు. అంటే నేను ఒకటే చెప్తున్నా, వాస్తవానికి కూడా ఒక 6 months బిఫోర్ నుంచి ఆ మొమెంటం బాగా బిల్డ్ అయింది. కర్ణాటక గెలిచిన తర్వాత 4 months తర్వాత ఇక రేవంత్ రెడ్డి గారు తన యొక్క ఉగ్ర రూపాన్ని చూపించడం మొదలైంది. అంతటా విస్తృతంగా ప్రచారం అనుకో, లేకపోతే విస్తృతంగా పార్టీకి సంబంధించినటువంటి అంటే 4 months లో అంత ఇమేజ్ ఎట్లా వచ్చిందన్న? ఆయన ఏడికి పోయినా కూడా 3 రంగుల జెండా పాట పెట్టడం, జనాలు డాన్స్ ఆడడం, ఈయన అప్పటికే సీఎం అయిన ఊపడము. దట్ ఈస్ వాట్ పబ్లిక్ పల్స్ ఈస్. జనాల నాడి తెలిసినటువంటి నాయకుడు అంటున్నాను. ఇంకోటి కూడా చెప్పిండు ఆయన, అసలు మీరు
రిజల్ట్ 3 తారీఖు డిసెంబర్ 3 దాకా ఆకూరి ఇవాళనే సెలబ్రేషన్ చేసుకొని 30 తారీఖు రాత్రి అన్నాడు. మేము అంటున్నాం కదా ఆయనకి పిచ్చ క్లారిటీ ఉంది, Hmm. మనము వస్తున్నాము. Hmm. నేను అన్నది నేను కూడా కొన్ని పేర్లు నేను చెప్పాను ఇంకా, కానీ ఎన్నికలు రిజల్ట్స్ అనేది రాకంటే ముంగట కూడా ఏమో కష్టం అని అదే కొంచెం అక్కడక్కడనే దగ్గరున్న వాళ్ళు కూడా మాట్లాడినరు. బట్ సమ్వేర్ ఐ వాజ్ ఓవర్ కాన్ఫిడెంట్ గానే ఉండే నేను, కొడుతున్నాం మనం ఈసారి, అంతే కొడుతున్నాం ఖచ్చితంగా ఈసారి అన్న అయిపోతుండు అనేటటువంటి. ప్రభుత్వం వచ్చింది 2 సంవత్సరాలు అవుతుంది. సామ రామ్మోహన్ రెడ్డికి ఏం అడ్డం వస్తుంది? ఏదైనా పదవి రావాలంటే నాకేం అడ్డం లేదే. కులం ఏమైనా అడ్డం వస్తుందా? అంటే కులం ఐ డోంట్ నో. ఫీల్ కాంగ్రెస్ అయినారు పార్టీ అట్లా రెడ్డి అయినా కాబట్టి నాకు ఏ పదవి రాలే ఈక్వేషన్ అని అంటే నాకు కొంచెం ఎమ్మెల్సీ దానప్పుడు నాకు కొంచెం అనిపించింది, కానీ అనిపించింది. కానీ నాకేది అడ్డం లేదు అబ్బా. నాకు థ్యాంక్ గాడ్ నాకు బిగ్ బాస్ ఏదైతే ఉందో, నాకు ఆయనకు ఉంటున్నటువంటి ఏదైనా కమ్యూనికేషన్ అయినా, నాకు హ్యాజిల్ ఫ్రీ కమ్యూనికేషన్ అయినా, ఏదైనా చేయాలంటే అనుమతి తీసుకునేటటువంటి విధానం అయినా, నాకు ఇంకొక మధ్యవర్తులు అనేటటువంటి మీరు కలవాలని కూడా నేరుగా కలుస్తారు రేవంత్ రెడ్డి. నాకు అవకాశం ఉంది, నాకు అవకాశం ఉంది. నేను నిజంగానే కలవాలనుకుంటే మాత్రం నాకు అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారితో అట్లా అని చెప్పి రోజు అడుగుతానే నిలబడేటటువంటిది ఏం లేదు. టైం పాస్ కోసం టైం పాస్ రాజకీయాలు చేసేటటువంటి ఆయన కూడా నచ్చదు. ఉన్నారు కదా పనిచేసేటోళ్ళు ఉంటారు, 100% అంతటా ఉంటారు. కానీ నువ్వు కూడా తిడతాడు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే గుర్తుపెట్టుకో, పని చేసేటోడు అంటే ఇష్టం, సాకులు చెప్పేటోడు అంటే ఇష్టం ఉండదు. ఓకే, నువ్వు కారణాలు చెప్పొద్దు. నీకు ఒక పని చెప్పినావు అనుకో, నువ్వు ఆ పని చేయాలి అంతే. ఇక ఆ పనే చేయాలి. అన్నిట్లలో కూడా నువ్వు పోయి ఏలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. నీకు ఒక పని చెప్పాడు అనుకో, నువ్వు ఆ పని చేసేయి. సింపుల్. ఈరోజు నాకు మీడియా అండ్ కమ్యూనికేషన్స్ నాకు ఇచ్చిండు, ఒక అధికార ప్రతినిధి లెక్క, మీడియా అండ్ కమ్యూనికేషన్స్ లెక్క. థ్యాంక్ గాడ్ ఇప్పటిదాకా కూడా నేను ఏడ గలిసిపెట్టి తెచ్చుకోకుండా ఈ రోజు మనం ఉన్నాం, సాఫ్ట్ గా ఉన్నాము. ప్రతిపక్షాల మీద అంతే కౌంటర్లు మనం పోతా ఉన్నాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పని ఎట్లా చేసినామో ఈరోజు అధికార పక్షంలో కూడా కొంచెం ఆధారాలు పట్టుకొని అదే పని చేస్తాం. రైట్. కానీ ఎక్కడ కూడా మనం ఎక్కడ తగ్గలేదు కదా. సో రేవంత్ రెడ్డితో ఇంత క్లోజ్ అసోసియేట్ కావడానికి కులమే పనికొచ్చిందా అంటే ఏం చెప్తారు? కాదు కాదా, రెడ్డి కాదు, అస్సలు కాదు. అట్లంటే నాన్ రెడ్డిస్ ఆయనకి ఇంకా ఎక్కువ క్లోజ్ ఉన్న చాలా మంది ఉన్నారు. తప్పది, అది ఒక అపోహ, అది తీసేసేయి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా కదా, కష్టపడేటోని దగ్గర పెట్టుకుంటాడు, టాలెంట్ ఉన్నోని దగ్గర పెట్టుకుంటాడు. ఆయనకు ఒకటే, నిజాయితీగా నిజంగా ఆయన గురించి పార్టీ గురించి పరితపిస్తాడు, కొట్లాడుతాడు అని నమ్మినప్పుడు వద్దన్నా కూడా సమయం వచ్చినప్పుడు ఆ యొక్క అవకాశాన్ని, లేకపోతే వాళ్ళకి ఎక్కడ వాళ్ళని ఎక్కడ వాడాలి, దేని ద్వారా పార్టీకి లాభం అవుతుంది, వ్యవస్థకు లాభం అవుతుంది అనేటటువంటి ఆలోచన చాలా స్పష్టంగా ఉన్నాడు అబ్బా. ఆ స్పష్టత ఉంది కాబట్టి ఈ స్థాయి దాకా వచ్చేసిండు ఆయన. సో రాబోయే రోజుల్లో సామ రామ్మోహన్ రెడ్డి గారిని ఏదన్నా ఒక ప్రజాప్రతినిధిగా లేదా నామినేటెడ్ పదవిలో చూడొచ్చా ఈ గవర్నమెంట్ లోపల? ఇక ఒకటి, నా చేతిలో ఉన్నది నన్ను అడుగు, నేను చెప్తా. ఇంకొకరు నన్ను చేసేటట్టు నా చేతిలో ఉన్నటువంటిది అది ఎప్పుడైతే ఒకటి, నా కష్టం చేయడం వరకు నేను కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతా. నీ పని నువ్వు చేసుకుంటా పో, నువ్వు నిజాయితీగా పని చేసుకుంటా పోతున్నావు అనుకో, నీకు వచ్చేటివి వస్తాయి అంతే. నీకు వచ్చేటివి 100% వస్తాయి. ఈ రోజు మరి అదే రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో కదా మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ అయినా. ఇంకా 2 ఏళ్ళు కూడా కాలే నేను మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ అయినా. నాకు ప్రపంచాన్ని అధికార పక్షం ఇప్పుడు ఎప్పుడైనా ఒక అధికారంలో ఉంటున్నటువంటి పార్టీని రిప్రజెంట్ చేసేటటువంటి అవకాశం ఈ ఏజ్ లో నీకు ఇవ్వడం కూడా చిన్న విషయమేం కాదు. ఇది చాలా బాధ్యత కూడుకున్నటువంటి విషయం. కొన్ని కోట్ల మంది మనం చూస్తా ఉన్నారు. రామ్మోహన్ రెడ్డిని ఈరోజు నువ్వు నా కాడికి వచ్చినావు, ఈ ఇంటర్వ్యూ అన్న నేను చాలా రోజులు సంది అడుగుతున్నాను, ఎందుకన్నావు? ఆయన నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి నేను పనిచేస్తున్నాను కాబట్టి నువ్వు నా కాడికి వచ్చినావు. ఇంతమంది ప్రజలకి నన్ను నా ముఖాన్ని చూపించేటటువంటి అవకాశం కూడా మరి నాన్న ఇక్కడ ఇచ్చింది కదా. సో అట్లాంటప్పుడు ఐఎమ్ వెరీ వెరీ మచ్ కర్టియస్ టు హిమ్. ఖచ్చితంగా నా పనితీరుకు తగ్గట్టుగా రేపొద్దున కూడా ఇంకా బాధ్యతలు పెంచుతారనే నమ్మకం కూడా నాకు. రైట్. మా హిట్ టీవీకి సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు అన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.